ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యమునకు సిద్ధపడదాం. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమునకై వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నావు. ఈ దినమున దేవా, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, దేవా, ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం నుండి 52వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. యేసు ప్రభు ఎరికో నుండి బయలుదేరి వెళుచున్నప్పుడు ఆ మార్గమున ఉన్న ఒక గుడ్డివాడు తన యొక్క జీవనోపాధి కోసం అక్కడ కూర్చొని ప్రతిదినము వచ్చేపోయే వారి దగ్గర సహాయమును పొందుకునేదానికి ప్రయత్నించేవాడు. యేసు ప్రభు ఆ మార్గమున వెళ్తున్నాడు అని తెలిసి తాను ఈ తరుణమును సద్వినియోగపరుచుకున్నట్లయితే మరలా ఎన్నడూ అటువంటి పరిస్థితిలో, అనగా ఇతరుల యొక్క సహాయము కొరకు ఎదురు చూడవలసిన అవసరత ఉండదు అని ఎరిగి ఆ గుడ్డివాడు, బత్తెమయు అని చెప్పబడిన ఆ గుడ్డివాడు కేక వేసి యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయన యొద్ద నుండి తనకు సహాయం, అనగా దేవుని యొక్క కృప కొరకు వేడుకొన్న కార్యమును మనము ఈ అధ్యాయంలో చూడగలం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, దేవుని సన్నిధికి నీ స్వరము చేరే అంత వరకు నీవు ప్రార్థించినట్లయితే, అనగా దేవునికి నీ స్వరము వినిపింప చేసినట్లయితే, లేకుంటే నీ యొక్క మొరలను ఆయన చెంతకు, ఆయన యొక్క పాదముల చెంతకు చేరినట్లుగా నీ హృదయమును నీవు కుమ్మరించుకున్నట్లయితే, నీ యొక్క విశ్వాసమును బట్టి, నీవు ఆయన యందు కలిగి ఉన్న నమ్మికను బట్టి ప్రభు నీ జీవితములో గొప్ప కార్యములను చేయగలడు. ప్రభు నిన్ను ఆశీర్వదించాలా, నీ జీవితమును మార్చాలా. పాపము, లోకము నిన్ను అంధత్వంలోకి తీసుకొని వెళ్ళి నీ జీవితములో నీవు ఇతరుల సహాయము లేకుండా ముందుకు వెళ్ళలేవు. నీవు అనేకుల యొక్క సహాయము పొందుకోవాలన్న పరిస్థితికి నీ త్రోసివేసి దేవుని కృపను నీవు మర్చిపోనట్లుగా చేసేదిగా ఉంటుంది. అయితే నిన్ను వెతుక్కుంటూ ప్రభు తన యొక్క వాక్యమును పంపించినాడు. నీవున్న స్థలమునకు ఆయనే తన యొక్క వాక్కులను మోసుకొని వచ్చి నీ జీవితమును మార్చి నిన్ను అనేకుల మధ్యలో ఆశీర్వాదకరముగాను, నిన్ను చూసిన వారు దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో గ్రహించుటకు నీకు ఒక తరుణం ఇచ్చి ఉన్నాడు. ఆ తరుణమును నీవు సద్వినియోగపరచుకోనాలని ఆశించిన ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచున్నాడు. ఈ బత్తమయ్యకు ఒక బట్ట ఉన్నది. తన యొక్క జీవనోపాధి కోసము వాడే ఒక బట్ట ఉన్నది. అది అతడు దిగ్గున లేచి ఆ బట్టను పడవేసినాడు అని చెప్పటం మనం చూడగలము. మన జీవితంలో నీవు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పరిపూర్ణముగా పొందుకొనాలి అని ఆశించినట్లయితే నీవు మొదటిగా చేయవలసినది, ఏదైతే నిన్ను దేవుని యొక్క సహాయమునకు దూరము చేసేదానికి ప్రయత్నిస్తున్నదో, ఏ కార్యమైతే నీకు దేవునికి మధ్యలో ఎడబాటు తీసుకొచ్చే రీతిగా నీ యొద్ద ఉన్నదో, మొదటిగా దాన్ని పడవేయమంటున్నాడు. అది ఎటువంటి కార్యమైనను సరే, అది నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నట్లు కనపొచ్చినను సరే, అందులో నుండి నీకు ఎంతగా ఆదాయము దొరికినను సరే, అది ప్రక్కన పెట్టి ఆయన వైపు చూడమని ప్రభు సెలవిస్తున్నాడు. అనగా ఆయన చెంతకు రమ్మని ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు.
మురికి బట్టను తీసి పడవేసినాడు. అంతవరకు అది అతనికి ఏ రీతిగా సహాయపడినదో. ఒకవేళ ఈ దినంలో మనం చూస్తుంటాం అనేక స్థలములో కళ్ళు లేని వారు వారికి ముందు ఒక బట్ట వేసి అందులో వారికి సహాయము చేయమని ఇతరుల దగ్గర అడుగుచూ ఉంటారు. ఒకవేళ అలాగూ వాడి ఉండొచ్చు. అయితే ఆ దినమున ఇది ఇంక నాకు అవసరము లేదు అని ఒక నమ్మిక కలిగిన వాడిగా, దేవుని యందు పరిపూర్ణముగా విశ్వసించిన వాడిగా తాను కూర్చున్న స్థలము నుండి లేచినాడు బర్తిమేయు. బర్తిమేయు యొక్క ఆ విశ్వాసమే తను స్వస్థపరిచినది, తన యొక్క జీవితమును మార్చినది, అంధకారం నుండి వెలుగునకు తీసుకొచ్చినది, చీకటి నుండి బయటకు తీసుకొచ్చినది, దేవుని యొక్క కృపను సంపాదించుకొనుటకు సహాయము చేసినది. ఈ ఉదయ కాలమున నీవు అలాంటి విశ్వాసముతో ఏదైతే నిన్ను దేవుని యొక్క కృపకు దూరము చేస్తుందని పడవేయగలిగినట్లయితే, దాన్ని గుర్తించి ఇది ఇంకా నాకు అవసరము లేదు, నా ప్రభు నా కోసము సమస్తము చేయగలడని ఏ కార్యమైతే నీవు విడిచిపెట్టాలని ప్రభు ఆశిస్తున్నది గుర్తించి విడిచిపెట్టినట్లయితే, దాన్ని దూరముగా త్రోసివేసినట్లయితే, ఆయన నీకు అనుగ్రహించు ఆశీర్వాదమును, ఆయన నిన్ను గణపరచు విధానమును నీవు చూసి నీవు నిజముగా ఆశ్చర్యముతో నిండి ఉంటావు. ఈ ఉదయకాల సమయమున ప్రభువు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయన స్వరము నీకు లేకపోతే ఆయన నీకు తరుణం ఇచ్చినప్పుడు నీవు ఆయనకు లోబడేదానికి మొదటిగా సిద్ధపడాలి. రెండవది నీ విశ్వాసము చేత నేను దేవునికి దూరము చేసే కార్యమును పరిపూర్ణముగా విడిచిపెట్టి ఆయన యొద్దకు వచ్చినట్లయితే, నీవు ఆయన యందు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను సంపూర్ణము చేయుటకు వెల్లడపరచుటకు ఆయన నీ జీవితమును మార్చి నేను అనేకుల మధ్యలో సాక్షిగా మార్చగలడు. నీవు ఆయనకు సమర్పించుకుంటావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించి ఉన్న నీ కృప కొరకు వందనములు తండ్రి. నీ వాక్యము చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు. మేము మా జీవితములో ఇంకా ఏ మురికి బట్టను పట్టుకొని ఇది నాకు చాలు అనుకుంటూ నీవు అనుగ్రహించే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నామో, మొదటిగా వాటిని తెలుసుకొని వాటిని విడిచిపెట్టి నీలో ఉన్న కృపను పరిపూర్ణంగా సంపాదించుకొనుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.